ఒక ప్రత్యేకమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం, హిమాలయాల ఆధ్యాత్మిక ప్రపంచంలోకి. ఇది ఒకరి వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టిన కథ అన్నమాట. అసలు ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే మనందరికీ తెలిసిన ఒక నిజంతో. అదేంటంటే మన బాల్యమే మన భవిష్యత్తుకి పునాది లాంటిది. మరి అదే పునాది ఏకంగా 19,000 అడుగుల ఎత్తున హిమాలయ ఋషుల మధ్య వేస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది ఊహించుకోండి. భూమిమీద అత్యంత పవిత్రమైన గంభీరమైన ప్రదేశంలో రూపుదిద్దుకున్న ఒక అసాధారణమైన జీవిత కథ ఇది. సరే, కథలోకి వెళ్లే ముందు అసలా ప్రదేశం గురించి కాస్త తెలుసుకుందాం, అదేంటో అర్థం చేసుకుందాం. ఎందుకంటే అది కేవలం పర్వతాల వరుస కాదు, అది ఈ కథలోని మన హీరోకి ఒక ప్రత్యేకమైన ప్రపంచం. చూడండి, ఆ పేరులోనే ఎంత అర్థముందో. హిమాలయ అంటే మంచుకు నిలయం అని. ఆ పేరులోనే ఆ పర్వతాల స్వచ్ఛత, వాటి అసలు తత్వం మనకు తెలిసిపోతుంది. అయితే వేల సంవత్సరాలుగా హిమాలయాలు కేవలం మంచుకు మాత్రమే నిలయం కాదు. అవి యోగ జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు ఒక అభేద్యమైన కోటలాంటివి. మరి మన కథలోని రచయిత పుట్టి పెరిగింది సరిగ్గా ఇక్కడే. ఆయనను పెంచింది కేవలం తల్లిదండ్రులే కాదు, ఆ పర్వతాలే అని చెప్పాలి. ఏ ప్రయాణానికైనా ఒక దారి చూపించే గురువు కావాలి కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా రచయితకు ఒక గురువు ఉన్నారు. ఆయనే గురుదేవుడు. ఈ కథలో చాలా ముఖ్యమైన వ్యక్తి. అసలు రచయిత జీవితానికి ఆయన గురువుకి ఉన్న బంధం చాలా విచిత్రమైనది. పుట్టకముందే ఒక గురువు వచ్చి వాళ్లమ్మానాన్నలతో మీకొక కొడుకు పుడతాడు, వాడు నాతోనే వస్తాడు అని చెప్పారు. ఇక పుట్టినప్పుడు ఆ గురువే వచ్చి పసికందుని ఎత్తుకుని మళ్లీ వస్తానని మాటిచ్చారు. సరిగ్గా 3 ఏళ్ల వయసులో ఆ పిల్లాడికి అప్పటికే తెలిసినొక మంత్రంతో దీక్ష ఇచ్చారు. చివరికి తల్లిదండ్రులు చనిపోయాక తన శిక్షణ మొదలుపెట్టడానికి గురువు దగ్గరికే చేరారు. ఇదంతా వింటుంటే అంత ముందే రాసిపెట్టినట్టుగా అనిపించడం లేదు? ఆ గురువు ఎంతటి శక్తిమంతులో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. అదే ఈ రాకుమారుడి కథ. ఈ ఒక్క సంఘటనతో ఆయన పేరు భారతదేశం మొత్తం మారుమోగిపోయింది. ఆయన జ్ఞానం ఎంత అసాధారణమైనదో అందరికీ తెలిసొచ్చింది. అసలేం జరిగిందంటే, ఒక రాకుమారుడి శవాన్ని చితిమీద నుంచి నదిలోకి విసిరేశారు. అది కొట్టుకువచ్చి ఒడ్డుకు చేరింది. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. కాని ఆ గురువు మాత్రం చాలా ప్రశాంతంగా, ఈ వ్యక్తి చనిపోలేదు, కేవలం లోతైన అపస్మారక స్థితిలో ఉన్నాడు అని చెప్పారు. ఆ తరువాతేం జరిగిందో చూడండి. ఆ గురువు రాకుమారుడిని బతికించారు, కాని అతనికి గతం గుర్తులేదు. అలా 7 ఏళ్లపాటు ఒక సన్యాసిగా, శిష్యుడిగా జీవించాడు. చివరికి తన సోదరి అతన్ని గుర్తుపట్టి అసలు నిజం బయటపెట్టింది. పెద్ద కోర్టు కేసు నడిచింది. అతని గుర్తింపుని నిరూపించి తన బిరుదును తిరిగి ఇప్పించారు. చూశారా, ఆ గురువు తలచుకుంటే విధిని కూడా మార్చగలరు. అయినా సరే ఆయన ఎప్పుడూ ప్రచారానికి, జనాలకి దూరంగా, అజ్ఞాతంగా ఉండటానికే ఇష్టపడేవారు. సరే, గురువు గురించి తెలుసుకున్నాం. మరి మన రచయిత నేర్చుకున్న పాఠాల విషయానికొస్తే, ఆయనకు ముఖ్యమైన పాఠాలు పుస్తకాల నుంచి రాలేదు, ప్రకృతి నుంచే నేరుగా నేర్చుకున్నారు. అవును, హిమాలయాల్లోని ఋషులు ఆయనకు ప్రకృతి చెప్పే మాటలు వినడం నేర్పించారు. దాన్ని వాళ్లు ప్రకృతి సువార్త అనేవారు. అంటే సత్యం, అందం ఇవన్నీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని ప్రతి దాంట్లోనూ ఉంటాయని ఆయన తెలుసుకున్నారు. అది ఎలాగంటే, వికసించే పువ్వులు, పక్షుల కిలకిలారావాలు, చిన్న గడ్డిపోచ, హోరున వీచే గాలులు, ఆకుల గలగలలు, ఉరిమే మేఘాల గర్జన, వీటన్నిట్లో ఒక అద్భుతమైన సంగీతాన్ని వినడం మొదలుపెట్టారు. ఆ పర్వతాల శబ్దాలన్నీ కలిసి ఒక పెద్ద ఆర్కెస్ట్రాలా వినిపించేవి. మొత్తం విశ్వంతో కలిసిపోయిన ఒక లయని ఆయన కనుక్కున్నారు. అలాంటి ఒక సందర్భంలో ఒకే ఒక్క నీలి హిమకమలం, అంటే అరుదుగా దొరికే ఒక మంచు కమలం, ఆయనకొక గొప్ప పాఠం నేర్పింది. ఆ పువ్వుతో జరిగిన ఒక చిన్న సంభాషణ అందమంటే ఏంటి, జీవిత పరమార్థమేంటి అనే విషయాలపై ఆయనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది. ఆ పువ్వును చూడగానే రచయిత ఇలా అడిగారు, నువ్విక్కడ ఒంటరిగా ఎందుకున్నావు? నీ అందాన్ని నలుగురూ చూసి ఆరాధించాలి కదా అని. అంటే ఆ పువ్వు ఒంటరిగా ఉండటం, దాని అందాన్ని వృధా చేయడమే అని ఆయన అనుకున్నారు. కాని దానికి ఆ కమలం ఏం చెప్పిందో తెలుసా? నేను ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావా? ఒంటరిగా ఉండటమంటేనే అన్నీ ఒక్కటిగా పరిపూర్ణంగా ఉండటమని బదిలిచ్చింది. దాని జ్ఞానాన్ని పరీక్షించడానికో ఏమో రచయిత ఇంకాస్త ముందుకు వెళ్ళి, ఒకవేళ నేను నీ రెక్కల్ని నలిపేస్తే
అప్పుడేం చేస్తావ్ అని అడిగారు. అప్పుడు ఆ పువ్వు చెప్పిన సమాధానం ఇంకా అద్భుతం. అలా చేస్తే నేను సంతోషిస్తాను, ఎందుకంటే నా సువాసన నలుదిక్కులా వ్యాపిస్తుంది, అప్పుడు నా జీవితానికొక పరమార్థం నెరవేరుతుందే అంది. అంటే చూడండి, మనలోని మంచిని ప్రపంచానికి పంచడంలోనే అసలైన సార్థకత ఉందని ఆ పువ్వు చెప్పకనే చెప్పింది. ఈ సంభాషణ తర్వాత రచయితకు ఒక గొప్ప పాఠమర్థమైంది. అందమనేది ఆరాధించడానికే, కాని దాన్ని వాడేసుకోడానికి, సొంతం చేసుకోడానికి లేదా నాశనం చేయడానికి కాదు అని. అందుకే ఆ రోజునుంచి ఆయన మళ్ళీ ఒక్క పువ్వును కూడా కోయలేదట. నిజంగా అందాన్ని ఆస్వాదించాలంటే దాన్ని గమనిస్తే చాలు, సొంతం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలుసుకున్నారు. ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న వస్తుంది. అసలు హిమాలయాల్లో ఉన్న నిజమైన సంపద ఏంటి? మన రచయిత అక్కడ్నుంచి మనతో పంచుకోవడానికి తీసుకొచ్చిన ఆ అమృతం ఏంటి? చాలామంది, ముఖ్యంగా బయట దేశాల్నుంచి వచ్చేవారు, హిమాలయాలంటే ఏవేవో ఊహించుకుంటారు. షాంగ్రీలా లాంటి మాయాలోకాలు, యతి అనే మంచు మనుషులు, ఆర్థిక సంపదలు, ఇలాంటి భ్రమల వెంటపడతారు. కాని నిజానికి అక్కడున్న సంపదలు వేరు. అవేంటంటే ప్రాచీన గుహల్లోని మఠాలు, అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా అంతర్గత శాంతి. ఈ కళ్లముందున్న నిజమైన సంపదను వదిలేసి భ్రమల వెంట పడతారన్న రచయిత అంటారు. ఉదాహరణకు యతి పాదముద్రలు అని చెప్పుకునేవి చాలా వరకు తెల్ల ఎలుగుబంట్ల అడుగులే. మంచులో అవి కాస్త పెద్దగా, వింతగా కనిపించేసరికి మనుష్యులు వాటిని చూసి భ్రమపడతారు. అంటే ఈ అపోహలన్నీ అజ్ఞానమనే పొగమంచులోంచి పుడతాయి, వెలుగును చూడకుండా నీడల వెంట పడటం లాంటిదన్నమాట. మరి అసలైన సంపద ఎక్కడుందంటే అక్కడి స్థానిక గ్రామస్తుల్లో కనిపిస్తుంది. వాళ్ళంటారు, మాకు ఇతరుల వస్తువులెందుకు, మా అవసరాలు చాలా తక్కువ, అందుకే మాకు దురాశ లేదు అని. వాళ్ళు ఈ భౌతిక ప్రపంచపు పిచ్చిలో పడి బాధపడరు. వాళ్ల నిజాయితీ, వాళ్ల నిరాడంబరతే వాళ్లను ఆధునిక ప్రపంచంలోని ఆందోళనల నుంచి కాపాడుతుంది. ఋషులు ఏమంటారంటే, సత్యం ఎక్కడో లేదు, మన కళ్ల ముందే దాగి ఉంటుంది అంటారు. ఈ ప్రపంచపు ఎత్తైన శిఖరాలకు చేసిన ప్రయాణం చివరికి మనల్ని మన లోపలికి చూసుకునేలా చేస్తుంది. ఇది మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. ఒకవేళ మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా చూడటం నేర్చుకుంటే, మన కళ్ల ముందు కనిపించకుండా దాగి ఉన్న సత్యాలు ఇంకెన్ని బయటపడతాయో కదా.